ప్రేమ అనుబంధాల కంటే నిజం ఎప్పుడూ శక్తివంతమైనది. కానీ అదే నిజం ఆలస్యంగా తెలిస్తే ప్రాణప్రదమైన బంధాలను సైతం ముక్కలు చేస్తుంది. పారిజాతం ఆడిన కుతంత్రం వల్ల దశరథ కుటుంబంలో చిచ్చురేగింది. దీప తన బిడ్డను వదులుకుంటుందనే నిజాన్ని అందరికంటే ముందే దశరథకు తెలుసని, ఆ విషయాన్ని దాచి తనను మోసం చేశాడని తెలుసుకున్న కాంచన తీవ్ర ఆవేదనకు గురవుతుంది. జ్యోత్స్న పన్నిన పన్నాగానికి బలి అయిన ఈ కుటుంబ బంధాలు ఇప్పుడు ఏ తీరానికి చేరుతాయో అన్న ఉత్కంఠతను ఈ ఎపిసోడ్ కలిగిస్తుంది. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. దీప బిడ్డను వదులుకుంటుంది అన్న నిజం మీ అన్నయ్యకి ముందే తెలుసు. దశరథకు తెలిసే నిజాన్ని దాచాడని చెబుతుంది పారిజాతం. నీకు ఈ నిజం ఎప్పుడో తెలిస్తే ఇప్పుడా చెప్పేది అని మండిపడతాడు శివన్నారాయణ. ఆ రోజు కార్తీక్, దీప, దశరథులు మాట్లాడుకుంటుంటే నేను పొడిపొడిగా విన్నాను. బిడ్డ విషయంలో ఏదో సమస్య ఉందని నాకు అప్పుడు అర్థమైంది. ఆ విషయాన్ని నేను కాంచనతో కూడా చెప్పానని అంటుంది పారిజాతం. ఆ మాట అడిగితేనే బిడ్డ వల్ల దీపకి సమస్య ఉందని కార్తీక్ చెప్పాడని అంటుంది కాంచన. నీ కొడుకు కోడలే కాదు, మీ అన్నయ్య కూడా నిన్ను మతిలేని దానిని చేశాడని కాంచన మరింత రెచ్చగొడుతుంది పారు. ఆ మాటలతో దశరథ సీరియస్ అవ్వగా, పిన్ని చెప్పింది నిజమే, ఇకపై నన్ను చెల్లెమ్మ అని పిలవద్దని మండిపడుతుంది కాంచన. నాకు తల్లి లేదు, నాన్న ఎప్పుడు వ్యాపారం అంటూ బయట తిరిగేవాడు. ఇంట్లో ఉండేది నువ్వు నేనే. నా కష్టమైనా సుఖమైనా నిన్నే నమ్మేదానిని. నమ్మిన పాపానికి తోడబుట్టిన చెల్లిని కూడా మోసం చేశావని బాధపడుతుంది కాంచన. నేను, నా కొడుకు, కోడలు పుట్టబోయే బిడ్డ గురించి చెబుతుంటే విన్నట్లు నటించావని అంటుంది. నా కోడలి చేయి నీ చేతిలో పెట్టినప్పుడు కూడా ఒక్క మాటైనా చెప్పలేదని నిలదీస్తుంది కాంచన. దశరథ ఏదో చెప్పాలని ప్రయత్నించిన కాంచన వద్దని చేయి పక్కకి విసిరేస్తుంది. డాడీ ఏదో చెప్పాలని అనుకుంటే అత్త చెప్పనివ్వటం లేదని జ్యోత్స్న కంగారు పడుతుంది. డాడీ ఏదో చెప్పాలని అనుకుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? డాడీ మాట్లాడితే నిజం నీకు తెలుస్తుంది కదా అని అంటుంది జ్యోత్స్న. మామయ్య చేత నిజం చెప్పించడానికే జ్యోత్స్న ఇదంతా ప్లాన్ చేసిందని కార్తీక్కి అర్థమవుతుంది. మీ మేనత్త పుట్టింటిలో ఈ నట్టింటిలో చనిపోయినట్లేనని అంటుంది కాంచన. ఆ మాటలతో శివన్నారాయణ కంటతడి పెడతాడు. విధిరాత నాకు కాళ్ళు పోగొడితే మీరంతా కలిసి నాకు ప్రాణమే లేకుండా చేశారని ఏడుస్తుంది కాంచన. మీ మీదున్న నమ్మకాన్ని మీరంతా చంపేశారు. ఒక కూతురిగా మోసపోయాను, ఒక చెల్లెలుగా మోసపోయాను, ఒక భార్యగా మోసపోయాను, ఒక తల్లిగా కూడా మోసపోయాను, ఒక అత్తగారిగా మోసపోయాను, ఒక మనిషిగా కూడా మోసపోయానని కంటతడి పెడుతుంది కాంచన. ఇన్ని మోసాలు భరించినా ఇంకా ఈ గుండె కొట్టుకుంటుంది అంటే ఇంకా ఎన్ని బాధలు చూడాలోనని అంటుంది కాంచన. నన్నిక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అంటూ కాంచన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో జరిగిన గొడవతో జ్యోత్స్న నవ్వుకుంటుంది. శివన్నారాయణ కుర్చీలో కూలబడిపోతాడు. సుమిత్ర హాయిగా నిద్రపోతోంది. కానీ ఈ బిడ్డను వదులుకోవటానికి దీపకి ఏం మాయరోగం వచ్చిందో ఏంటోనని నానా మాటలు అంటుంది పారిజాతం. మరోవైపు కాశీ నీ చుట్టూ తిరిగితే 4 నెలలకు గానీ నా వైపు చూడలేదు అని స్వప్నకి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత నీతో ఐ లవ్ యూ అని చెప్పించడానికి వైజాగ్లో సగం సముద్రం ఈదినంత పనైంది అంటాడు. నువ్వు సగం సముద్రం ఈదావు, నన్ను నడి సముద్రంలో పడేశావని అంటుంది స్వప్న. అన్నీ సక్రమంగా ఉంటే జీవితం విలువ తెలియదు. మనం ప్రేమించుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి కష్టపడ్డాం. కానీ ఆ తర్వాత లైఫ్ ఈజీ అయిపోయింది. కష్టపడి సాధించుకున్న దాని విలువ తెలియకుండా పోయింది. కానీ నీ సంతోషం కోసం చేసిన పని నిన్ను బాధ పెడుతుంది అని అనుకోలేదు అంటాడు కాశీ. అయినా లోకంలో లేచి పెళ్లి చేసుకున్న వారు, విడిపోయిన వారు చాలామంది ఉంటారు. అందులో మనం కూడా ఒకరం అంటుంది స్వప్న. కలవటానికి 3 ముళ్ళు కావాలి, విడిపోవటానికి 2 సంతకాలు చాలు అంటుంది. అత్తయ్య చెప్పినట్లు పాపిట్లో సింధూరాన్ని ఎందుకు చెరిపేయలేదని అడుగుతాడు కాశీ. నన్ను నీ మనసులో నుంచి తీసేయలేవు అంటాడు. ఈరోజు మన పెళ్లి రోజని నిజంగా నీకు గుర్తులేదా? కానీ ఒప్పుకోవు. ఎందుకంటే నాకు కూడా గుర్తుంది. మార్నింగ్ గుడికెళ్ళిన సంగతి నాన్నకు కూడా తెలియదు. స్వప్నకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పి రోజా పువ్వు గిఫ్ట్గా ఇస్తాడు. దానిని స్వప్న తీసుకోవడంతో కాశీ సంతోషిస్తాడు. కానీ కాశీ వెళ్ళగానే పువ్వుని స్వప్న కింద పడేస్తుంది. మరోవైపు దీప ఇంట్లో జరిగిందంతా తలుచుకొని బాధపడుతుంది. ఇక్కడ మనల్ని అన్న ప్రతి మాట వెనుక జ్యోత్స్న ఉందని దీపతో అంటాడు కార్తీక్. అసలు మీరిద్దరూ ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళారని ప్రశ్నిస్తాడు దశరథ. మన మీద జ్యోత్స్నకి అనుమానం వచ్చింది. డాక్టర్ హారికని ఒప్పించాలని ప్రయత్నించి ఫెయిల్ అయింది. ఈసారి లాభం లేదని, ఇక్కడేం జరుగుతుందో నీ ద్వారా బయట పెట్టాలని
తెలివిగా తాతని లాక్ చేసిందని జరిగిందంతా చెబుతాడు కార్తీక్. కానీ అందరిలోనూ నమ్మకం లేని మనిషిగా మిగిలిపోయానని కార్తీక్ బాధపడతాడు. నువ్వు నన్ను ఆపకుండా ఉండాల్సిందని అంటాడు దశరథ. నువ్వు అమ్మ గురించి ఆలోచించు అంటుంది దీప. పారిజాతం పిన్ని మన మాటలు ఎక్కడ విన్నదో కానీ ఎక్కడ గుర్తు చేయాలో అక్కడే గుర్తు చేసి నాన్న ముందు తలదించుకునేలా చేసిందని అంటాడు. నువ్విక్కడ ఉండటం మంచిది కాదు, నువ్వు దీపని తీసుకొని బయలుదేరు అంటాడు దశరథ. ఒకసారి అమ్మని చూస్తానని దీప అడగ్గా మీ అమ్మ పడుకుంది, అయినా జ్యోత్స్నకి మన మీద చాలా అనుమానంగా ఉందని చెబుతాడు. ఈ మాటలు ఎవరో ఒకరి చెవిలో పడకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు దశరథ. ఇంతలో ఇక్కడ జరిగేదంతా జ్యోత్స్న చూస్తుండటంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెబుతాడు కార్తీక్. ఇక్కడ ఇంతమంది ఉంటే ఎంతకు తెగించి సమాధానం చెప్పిందని దీపపై మండిపడుతుంది పారిజాతం. మీ తాత మీ అత్త దీపకి గట్టిగా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, కానీ అడ్డుపడ్డాడని చెబుతుంది. కార్తీక్ కంటే మీ నాన్నే దీప గురించి ఎక్కువ కంగారు పడుతున్నాడని పారు చెప్పగా ఎంతైనా సొంత కూతురు కదా అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు షాక్ అవుతుంది. ఆ ప్రేమ దీప మీద కాదు, దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి అంటుంది పారు. దానిని అంత తేలికగా వదిలిపెట్టకూడదు. మనం కాంచనని ఇంకాస్త రెచ్చగొడితే కోడలిని ఇంట్లోకి రానివ్వదు. అప్పుడు కార్తీక్ ఒంటరివాడైపోతాడు అంటుంది. దీప దగ్గర ఏదో మంత్రం ఉంది, అది ఏం చేసినా ఎవరు ఏమీ అనరని చెబుతుంది. ఇకపై దీప అందరి ముందు తప్పు చేసిన మనిషిలాగే మిగిలిపోతుంది. నాకు కావాల్సిన నిజం బయటపడే వరకు వదిలిపెట్టనని అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్నకు దీప మీదున్నది కోపం కాదు, ఇంకేదో మనసులో పెట్టుకొని సాధిస్తున్నట్లుగా ఉందని పారిజాతానికి అనుమానం వస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చివరికి దశరథ తన కూతురు దీపను కాపాడుకోవటానికి పడుతున్న తపన, జ్యోత్స్న పగ, ఈ రెండింటి మధ్య కార్తీక దీపం ఎటువైపు పయనిస్తుందో అన్న ఆసక్తితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి కాంచన తీసుకున్న నిర్ణయం సరైనదేనా? అన్నయ్య దశరథ మరియు కొడుకు కార్తీక్ తనను మోసం చేశారని భావించి పుట్టింటి బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోవాలని కాంచన తీసుకున్న నిర్ణయం మీకెలా అనిపించింది? ఆమె ఆవేదనలో న్యాయం ఉందంటారా? కాంచనను కార్తీక్ మళ్ళీ ఎలా ఒప్పిస్తాడు? లేదా దీప తన నిజాయితీని ఎలా నిరూపించుకుంటుంది? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.